ఒకసారి నారదుడు కైలాసానికి ప్రయాణమవుతూ మంచి మామిడిపండు కైలాసానికి తెచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న గణపతిని, కుమారస్వామిని పిలిచాడు. ఏమి వారదా అని వచ్చిన గణపతి నారదుని చేతిలోని పండుని చూసి, దాన్ని లాక్కోబోతుండగా కుమారస్వామి వచ్చి, ఆ పండు నాదంటే నాదని ఇద్దరూ పోట్లాడుకోసాగారు. అప్పుడు నారదుడు, మీ ఇద్దరికీ ఓ పోటీ పెడుతున్నాను. అందులో ఎవరు గెలిస్తే వారికే ఈ పండు అని అన్నాడు. ఇంకేముంది కుమారస్వామి నెమలి వాహనంతో వచ్చి, ఏమిటో త్వరగా సెలవీయండి స్వామీ అని అడిగాడు. ఈ ప్రపంచంలోని భూమంతటినీ ఎవరు చుట్టి వస్తారో వారికే ఈ పండునిస్తాను అన్నాడు నారదుడు. ఇక కుమారస్వామి నాదే విజయం అని హుషారుగా నెమలిపై ముందు బయల్దేరాడు. వినాయకుడు, గౌరీ శంకరా అని పిల్చాడు. వెంటనే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారి ఇరువురి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించడంతో కుమారస్వామి ఎక్కడికెళ్లైనా అతడికన్నా ముందు వినాయకుడు వెళ్తున్నట్లు కన్పించింది. వెంటనే నారదుడు మామిడి పండును వినాయకుడికిచ్చాడు. వినాయకుడిది బుద్ధిబలం, కుమారస్వామిది శక్తిబలం. శక్తిబలం కన్నా బుద్ధిబలం ఎంతో గొప్పది.